హ్యూమన్ బాడీకి కంపల్సరీ ప్రోటీన్ కావాలి మేడం. కాకపోతే అది ఎవరు చెప్పరు, మనం కూడా తెలుసుకోం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, అందుకంటే దానికంటే కూడా ఇది బెటర్ ఆప్షన్ కదా. బట్ ఈ ప్రిపరేషన్ మీది చూస్తూ ఉంటే నాకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. పక్కా దీనిపైన చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం. బ్యాక్ ఎండ్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే ఇంకా కస్టమర్కి నచ్చేలాగా ఇచ్చినప్పుడే మన బిజినెస్ కూడా రన్ అవుతుంది, మనం కూడా బిజినెస్ ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బిజినెస్ దిగినామంటే ఇప్పుడు మనం రోడ్ సైడ్ ఈ స్టాల్ చూస్తున్నారు అంటే 1 year తర్వాత ఎలా ఉంటామో తెలియదు. యూపీఎస్సీ 3 attempts తర్వాత మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ అది చదివేటప్పుడు కూడా నేను నోటీస్ చేసింది ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి, ఫుడ్ రిలేటెడ్ అది నన్ను ఇంపాక్ట్ చేసే అంటున్నారు. ఏంటి అసలు ఏంటి ఇంపాక్ట్ చేసిన విషయాలు ఏంటి? ఇప్పుడు ఇంపాక్ట్ అంటే మేడం, ఇప్పుడు మేము స్టడీ హాల్స్లో చదువుకుంటుంటాం మేడం యూపీఎస్సీకి. అక్కడ చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే అక్కడ హాస్టల్ ఫుడ్ తినేసి అక్కడ ఏముంటుంది మనకి ఎక్కువ పప్పు సాంబారు, ఎక్కువ పాలిష్ చేసిన రైస్ అవే ఉంటాయి, కాప్స్ ఎక్కువ ఉంటాయి. గ్యాస్ ఫామ్ అయిపోయి ప్రిపరేషన్ చేయలేక చాలామంది క్విట్ చేసిన వాళ్ళని చూశాను నేను. అంటే అపెండిక్స్ అని రావడం, ఆపరేషన్ చేయించుకోవడము, అంటే గ్యాస్ ఫామ్ అయిపోయి చదవలేకపోవడము, అంటే బాడీ సపోర్ట్ చేయదు కదా మనకి. రెగ్యులర్గా ఇప్పుడు యూత్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఏది ఇష్టపడతారు మేడం, ఆయిల్ ఫుడ్. పొద్దున్న లేస్తే ఎక్కడ మంచిగా ఆనియన్ బోండా ఉంటుంది, ఎక్కడ మంచిగా మైసూర్ బోండా ఉంటుంది, అది రీసెర్చ్ చేసుకునేది ఎక్కడెక్కడో దూరం వెళ్ళి తింటాం మనం. అదే మంచి ఫుడ్ కోసం అలవాటు పడిపోతే మనకి బాడీ హెల్తీగా ఉంటుంది, మన మైండ్ కూడా షార్ప్ పనిచేస్తుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మేడం. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అలవాటు పడ్డానికి రీజన్ ఏంటంటే మనకి అవి దొరుకుతున్నాయి కూడా, అంటే దగ్గరలో అవే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టిన స్టాల్ అనేది మనకు ఈజీగా ఎక్కడ అంత ఈజీగా దొరకదు, ఒక గల్లీలో కూడా దొరకదు బేసిక్గా. ఇప్పుడు టిఫిన్స్ చూసుకుంటే గల్లీకి 10 ఉంటాయి మేడం. ఎక్స్పెన్సివ్, హార్డ్ వర్క్, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బిజినెస్ లైక్ దిగరు మ్యాక్సిమం. సో మనం మిల్లెట్ ఫుడ్కి ఎక్స్ప్లోర్ అవుదామా? ఇప్పుడు మిల్లెట్స్లో ఏం పెట్టారో ఒకసారి చూద్దాం రండి. ఓకే.